ఇండియా బ్లాక్కు ఈ ఎన్నికల్లో వచ్చే సీట్లన్నీ? ఈ ప్రశ్నకు అన్ని ఎగ్జిట్ పోల్స్ 200 లోపే అని తేల్చి చెప్పాయి. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా 200 దాటుతాయని చెప్పలేదు. బట్ అందరి అంచనాలను తలకిందులు చేసింది ఇండియా కూటమి. ఇందుకే ఈ స్థాయిలో సీట్లు దక్కడం వెనుక రీజన్స్ ఏంటి? కూటమి సీట్ల సంఖ్య పెరగడం దేనికి సంకేతం? ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఎక్స్క్లూజివ్ అలయన్స్, సింపుల్గా ఇండియా కూటమి. ఈ కూటమి గెలిచిన సీట్ల సంఖ్య 234. అంటే మ్యాజిక్ ఫిగర్కు అత్యంత దగ్గరగా వచ్చింది కూటమి. దీన్ని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అంటే దేశవ్యాప్తంగా మోడీ మ్యాజిక్ తగ్గింది అని చెప్పకనే చెబుతోంది ఈ ఫలితం. ఇందులో కాంగ్రెస్ గెలిచిన సీట్ల సంఖ్య 99. ఆ తర్వాత యూపీలో బీజేపీ నడ్డి విరిచి సమాజ్వాదీ పార్టీ ఏకంగా 37 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత తృణమూల్ 29, డిఎంకి 22 సీట్లు ఉన్నాయి. అంటే కూటమిలో ఉన్న ప్రతి పార్టీ బలపడింది. 2014లో కాంగ్రెస్ గెలిచిన సీట్లు 52 మాత్రమే. కానీ ఇప్పుడు ఆ నెంబర్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కాదు, కాంగ్రెసేతర రాష్ట్రాల్లో కూడా కూటమికి అవకాశాలు మెరుగయ్యాయి. అయోధ్య, పాకిస్తాన్, చైనా పేరుతో చేసిన రాజకీయం పెద్దగా ప్రభావం చూపినట్టుగా కనపడలేదు. పేదరికం, నిరుద్యోగం, రిజర్వేషన్ల రద్దు, సామాజిక ఆర్థిక అంతరాలు పెరుగుతున్నాయంటూ కూటమి ఏదైతే ప్రచారం చేస్తుందో అది ఎక్కువగా ఎఫెక్ట్ చూపించినట్టుగా కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతూ బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు పనిచేశారు కూటమి నేతలు. యూపీపై ఇండియా కూటమి మేజర్గా ఫోకస్ చేసింది. అవసరమైతే తమకు ఒక సీట్ ఇవ్వకపోయినా మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. తమిళనాడులో డిఎంకేకి ఎదురు లేకపోవడం కలిసి వచ్చింది. కేరళలో బీజేపీ బలహీనంగా ఉండడం కూడా ఒక పాజిటివ్ అంశం అని చెప్పాలి. మహారాష్ట్రలో కూడా ఎన్డీఏను మట్టి కరిపించింది ఇండియా కూటమి. ఇంతేకాదు, బీజేపీలో చేరికలు, ఈడీ, సిబిఐ రైడ్స్, ఎలక్టోరల్ బాండ్స్, కొంతమంది వ్యాపారవేత్తలకు మాత్రమే పెద్దపీట వేయడం, ఇలా ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి కూటమి నేతల ప్రసంగాలు. దీంతో ప్రజల ఆలోచన విధానం మారినట్టుగా కనిపించింది. అబ్ కీ బార్ 400 బార్ అంటూ మోడీ చేసిన ప్రచారం అది ప్రచారానికే పరిమితమైంది. ప్రొజెక్షన్స్ కూడా ఆ స్థాయిలో రాలేకపోయాయి. సో ఇండియా కూటమి ఈ విషయంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మరి కూటమి మెజారిటీ మార్కును ఎందుకు చేరుకోలేకపోయింది? దీనికి ఆన్సర్ సింపుల్: సరైన ఐక్యత లేకపోవడం. దీనికి పూర్తిగా కాకపోయినా కొంచెమైనా ఇద్దరి కారణంగా చెప్పుకోవచ్చు. వారిద్దరూ ఎవరో కాదు, అరవింద్ కేజ్రీవాల్, రెండో పర్సన్ మమతా బెనర్జీ. వీరిద్దరూ అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అన్నట్టుగా వ్యవహరించారని చెప్పొచ్చు. కూటమిలో ఢిల్లీలో ఉన్న 7 లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. అంటే కేజ్రీవాల్ మేనియా అసలు పనిచేయలేదని చెప్పొచ్చు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఆ సింపతి ఫుల్గా వర్కౌట్ అవుతుందని ఆశించి భంగపడ్డారు. తన బరువు దగ్గర నుంచి మొదలు పెడితే ఆరోగ్య పరిస్థితి దగ్గర నుంచి ప్రచారం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకున్నారు ఆయన. కానీ ప్రజలు దాన్ని అసలు రిసీవ్ చేసుకోలేదని రిజల్ట్ను బట్టి అర్థమవుతుంది. ఈ రిజల్ట్ ఆయనకు ఒక కనువిప్పు అని చెప్పాలి. ఎన్నికలకు ముందు వరకు కేజ్రీవాల్ తను చాలా గొప్పగా ఊహించుకున్నట్టుగా కనిపించింది. కూటమికి నా అవసరం ఉంది తప్ప నా అవసరం కూటమికి లేదు అన్నట్టుగా ఉండేది ఆయన వ్యవహార శైలి. కానీ ఆ అంచనా ఇప్పుడు తప్పింది. సెకండ్ మమతా బెనర్జీ, బెంగాల్ నా గడ్డ అడ్డ అన్నట్టుగా వ్యవహరించారు దీది. అంతేకాదు, ఇక్కడ సీట్ షేరింగ్కు అసలు అంగీకరించలేదు. దీంతో గట్టి దెబ్బ పడింది. మొత్తం 42 సీట్లలో కూటమి 30 సీట్లకే పరిమితమైంది. నెక్స్ట్ గట్టిగా పడింది బీహార్లో. ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి హవా కొనసాగింది. మెజారిటీ సీట్లు ఎన్డీఏ ఎగరేసుకుపోయింది. దీంతో కూటమికి ఒక కోలుకోలేని దెబ్బ పడింది. అక్కడ అనుకున్నది సాధించలేకపోయినా, అధికారం చేపట్టకపోయినా ఇండియా కూటమి ఎన్నికల్లో సాధించిన సీట్లు చెప్పకనే చెబుతుంది ఏంటంటే, దేశంలో అంతా బీజేపీ మాన్యా లేదు, మోడీ మ్యాజిక్ మొత్తంగా పనిచేయడం లేదు. మరి కాస్త కష్టపడి ఉంటే, ఒక నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం ఉండుంటే, కొంచెం ఐకమత్యం ఉండుంటే ఇండియా కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉంది అని. అందుకే అంటారు, నిలిచిన ప్రతి బరిలో గెలవడం మాత్రమే ముఖ్యం కాదు, బరిలో ఉండడం ముఖ్యం. అందుకే 10 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ ప్రజల నుంచి దూరం కాలేదు, పోరుని ఆపలేదు. దానికి రిజల్టే ఈరోజు చూస్తూ ఉన్నాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.